క్షణం ఆలోచించండి, మన అడవుల్లో పులులు లేకపోతే ఎలా ఉంటుంది? నదుల్లో డాల్ఫిన్లు కనుమరుగైతే ఏమవుతుంది? భయంకరంగా ఉంది కదూ. అందుకే మనం వన్యప్రాణుల్ని కాపాడుకోవాలి. దీనికోసమే అక్టోబర్ 2 నుంచి 8 మధ్య జరిగిన వైల్డ్ లైఫ్ వీక్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ 5 కీ ఇనిషియేటివ్స్ ని లాంచ్ చేసింది. అవి ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఫేజ్ 2, ప్రాజెక్ట్ గరియాల్, ప్రాజెక్ట్ స్లాత్ బియర్, టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ తో పాటు హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్. యాజ్ యూ నో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో 6 షెడ్యూల్స్ ఉంటాయి. అండ్ ఈ 4 స్పీసీస్ కూడా షెడ్యూల్ 1లో అంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ కేటగిరీ కిందకు వస్తాయి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ లో గంగా అండ్ సింధు నదుల్లో ఉండే డాల్ఫిన్స్ ని సంరక్షించే యాక్షన్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ముసళ్లను సంరక్షిస్తూ తద్వారా రివర్ ఎకోసిస్టమ్స్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ స్లాత్ బియర్ చూసినట్లయితే ఎలుగుబంటుల ఆవాసాలని సంరక్షిస్తూ వాటి సంఖ్యను పెంచడానికి చేపట్టిన ప్రాజెక్ట్. అండ్ టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ లో ప్రొటెక్టెడ్ టైగర్ రిజర్వ్స్ బయట ఉండే టైగర్స్ ని టెక్నాలజీ ఉపయోగిస్తూ మానిటర్ చేస్తూ లోకల్ కమ్యూనిటీస్ సహకారంతో సంరక్షిస్తారు. అండ్ 5th ఇనిషియేటివ్, మనుషులు వన్యప్రాణుల మధ్య ఘర్షణను తగ్గించడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఈ కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా తగ్గించాలో సైంటిఫిక్ గా స్టడీ చేస్తూ స్థానిక ప్రజలకు కూడా శిక్షణను ఇస్తుంది.